Hello students, now we will discuss about what are regulators. Regulators ante enti. So regulators are nothing but these are the organisms which will maintain their body temperature. Okay, సో అంటే ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తాను అనమాట బాడీ. ఓకే, సో ఆ ఆర్గానిజమ్స్ని రెగ్యులేటర్స్ అంటారు. సో ద ఆర్గానిజం విచ్ మెయింటైన్ హోమియోస్టాసిస్ బై ఫిజియాలజికల్ మీన్స్ విచ్ షో కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్, థర్మోరెగ్యులేటర్స్ అండ్ కాన్స్టెంట్ ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్, ఆస్మోరెగ్యులేషన్. అంటే బాడీ లోపల ఒక కాన్స్టెంట్ ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పటికీ సేమ్ ఉంటుందన్నమాట. సో అలా మెయింటైన్ చేసుకునేటువంటి ఆర్గానిజమ్స్ని రెగ్యులేటర్స్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ బర్డ్స్ అండ్ మ్యామల్స్. మన బాడీలో చూడండి, మన బాడీలో కూడా వింటర్ కానీ రెయినీ కానీ అండ్ సమ్మర్ కానీ సేమ్ బాడీ టెంపరేచర్ ఉంటుంది. బట్ క్లైమేటిక్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అంటే సమ్మర్లో వేడిగా ఉంటుంది, వింటర్లో చల్లగా ఉంటుంది, రెయినీలో చల్లగా ఉంటుంది. సో ఈ సీజన్స్కి తగ్గట్టుగా మన బాడీ టెంపరేచర్ నార్మల్గానే ఉంటుంది, ఒకే టెంపరేచర్ ఉంటుంది. బట్ మనం ఎక్స్టర్నల్గా స్వెటర్స్ వేసుకోవడం లేకపోతే థిన్ క్లోత్స్ వేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాం. బట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ మాత్రం ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. సో దట్ ఆర్గానిజమ్స్ విచ్ మెయింటైన్ దర్ బాడీ టెంపరేచర్ కాన్స్టెంట్ ఈస్ కాల్డ్ రెగ్యులేటర్స్. ఓకే, వాట్ ఆర్ కన్ఫార్మర్స్? కన్ఫార్మర్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ద ఆర్గానిజం విచ్ కెనాట్ మెయింటైన్ ద కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. అంటే ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది ఏమి ఉండదు బాడీకి, మెయింటైన్ చేసుకోలేనటువంటి వాటిని కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేసుకోలేనటువంటి ఆర్గానిజమ్స్ని కన్ఫార్మర్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఫిషెస్, యాంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్. వీటిలో అంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండదు అనమాట. బాడీలో ఎన్విరాన్మెంట్ కాన్స్టెంట్గా ఉండదు, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. క్లైమేటిక్ చేంజెస్ని బట్టి అది చేంజ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఓకే, దోస్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ కన్ఫార్మర్స్. అండ్ డిఫైన్ కమెన్సలిజం, గివ్ వన్ ఎగ్జాంపుల్. కమెన్సలిజం అంటే ఏంటి అండ్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో కమెన్సలిజం ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ అసోసియేషన్, రెండు ఆర్గానిజమ్స్ కలిసి జీవించడం. కానీ ఒక ఆర్గానిజం, ఒక స్పీషీస్, రెండు స్పీషీస్ కలిసి నివసిస్తున్నప్పుడు ఒక స్పీషీస్కి బెనిఫిట్ ఉంటుంది, ఇంకో స్పీషీస్కి బెనిఫిట్ ఉండదు, అలా అని హాని కూడా ఉండదు, అంటే హామ్ కూడా ఉండదు అనమాట. సో అలాంటి సింబయాసిస్ని, ఇంటరాక్షన్ని కమెన్సలిజం అంటారు. సో ఇట్ ఈస్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ టూ స్పీషీస్ ఇన్ విచ్ వన్ ఈజ్ బెనిఫిటెడ్ వైల్ ద అదర్ ఈజ్ నైదర్ హార్మ్డ్ ఆర్ బెనిఫిటెడ్. మామూలుగా సింబయాసిస్ అంటే ఏంటి? టూ ఆర్గానిజమ్స్ కలిసి నివసించడం, రెండు మ్యూచువల్గా బెనిఫిట్ అవుతే వాటిని సింబయాసిస్ అంటాం. కానీ ఇక్కడ ఏమవుతుంది కమెన్సలిజంలో, ఒక స్పీసీస్ ఏమో బెనిఫిట్స్ని పొందుతుంది, ఇంకో స్పీసీస్ హామ్ అవ్వట్లేదు, అలా అని బెనిఫిట్స్ని కూడా పొందట్లేదు అనమాట. సో అలాంటి రిలేషన్షిప్ని కమెన్సలిజం అంటారు. సో హియర్ ఎగ్జాంపుల్ ఇస్ సీ అనిమోన్ అండ్ క్లాన్ ఫిష్. ఓకే, సో దీస్ టూ ఆర్ ద దే విల్ షో కమెన్సలిజం. నెక్స్ట్ డిఫైన్ మ్యూచువలిజం, గివ్ వన్ ఎగ్జాంపుల్. మ్యూచువలిజం అంటే ఏంటి అండ్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమని అడుగుతున్నారు. సో మ్యూచువలిజం అంటే ఏంటి? మ్యూచువల్ ఇంటరాక్షన్ అనమాట. ఒక టూ స్పీషీస్ మధ్యలో అవి ఒక దగ్గర నివసిస్తాయి, రెండింటి మధ్యలో బెనిఫిట్స్ ఉంటాయి, ఒక స్పీషీస్ నుంచి ఇంకో స్పీషీస్కి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సో రెండు కూడా బెనిఫిట్ని పొందేటువంటి ఇంటరాక్షన్ని మ్యూచువలిజం అంట. అంటే ఏ స్పీషీస్ ఉంది, బి స్పీషీస్ ఉంది, ఇవి రెండు కలిసి నివసిస్తున్నాయి అనుకుందాం. సో ఈ రెండు కూడా బెనిఫిట్ని పొందుతాయి. సో అలాంటి ఇంటరాక్షన్ని మ్యూచువలిజం అంటాం. అండ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మైకోరైజియే. సో మైకోరైజియా ఎక్కడ ఉంటుంది? రూట్స్లలో ఉంటుంది. అంటే మామూలుగా ఫ్యాబేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి రూట్స్లో ఉంటాయి. సో అవి ఏం చేస్తాయి? నైట్రోజన్ని ఫిక్స్ చేస్తాయి, ఎందుకంటే ప్లాంట్స్ నైట్రోజన్ని డైరెక్ట్గా ఫిక్స్ చేసుకోలేవు. సో ఈ మైకోరైజియా ఏం చేస్తుంది? రూట్ నాడ్యూల్స్లో, ప్లాంట్స్ యొక్క రూట్ నాడ్యూల్స్ ఉంటాయి. ఎప్పుడైనా పల్లి చెట్లు చూడండి మీరు, పల్లి నట్స్ ఉంటాయి కదా. సో ఆ ప్లాంట్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది అనమాట, రూట్ నాడ్యూల్స్ అని ఉంటాయి. ఆ రూట్ నాడ్యూల్స్లో మైకోరైజియా అనేటువంటి ఆర్గానిజం ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుంది? ప్లాంట్స్కి నైట్రోజన్ ఫిక్స్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ప్లాంట్స్ నుంచి మైకోరైజియాకి ఏంటి యూజ్ అంటే, అది షెల్టర్ దొరుకుతుంది, ఫుడ్ని కూడా ప్రొవైడ్ తీసుకుంటుంది ప్లాంట్స్ నుంచి. ఓకే, దట్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ డిఫైన్ ఎమెన్సలిజం, గివ్ వన్ ఎగ్జాంపుల్. ఎమెన్సలిజం అంటే ఏంటి అండ్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో ఎమెన్సలిజం అంటే ఏంటి అంటే,
ఇది కూడా ఒక ఇంటరాక్షన్ బిట్వీన్ టూ స్పీషీస్, రెండు స్పీషీస్ మధ్యలో ఒక ఇంటరాక్షన్ అనమాట. అంటే రెండు కలిసి జీవించేటప్పుడు, రెండు స్పీషీస్ ఒక దగ్గర నివసించేటప్పుడు ఒక స్పీషీస్కి బెనిఫిట్ అందుతుంది, ఇంకో స్పీషీస్ హామ్ అవుతుంది అనమాట. ఒకటి బెనిఫిట్ పొంది ఇంకో దానికి హామ్ కలిగితే, అంటే ఏదైనా హాని కలిగితే దాన్ని, అలాంటి ఇంటరాక్షన్ని అమెన్సిలిజం అంటాం అనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పారాసైట్ హోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫీవర్స్ వస్తూ ఉంటాయి కదా, అంటే మలేరియల్ ఫీవర్ వస్తుంది. సో మలేరియా ఫీవర్ ఎందుకు వస్తుంది? పారాసైట్ ప్లాస్మోడియం వైవాక్స్ అనేది మన శరీరంలో నివసించడం ద్వారా మనకి ఫీవర్ వస్తుంది. హోస్ట్ ఎవరు? మనం. సో పారాసైట్ మనలో నివసిస్తుంది, మన లివర్ సెల్స్ని, మన రెడ్ బ్లడ్ సెల్స్ని అటాక్ చేస్తుంది. సో అలా చేయడం ద్వారా మనకి ఫీవర్ రావడం జరుగుతుంది. అంటే మనము ఎఫెక్ట్ అవుతున్నాము, హోస్ట్ ఈజ్ ఎఫెక్టెడ్ అంటే హార్మ్డ్ అండ్ పారాసైట్ ఈజ్ బెనిఫిటెడ్. సో ఇలాంటి దాన్ని ఎమెన్సిలిజం అంటారనమాట. వేర్ పారాసైట్ ఈజ్ బెనిఫిటెడ్ అండ్ హోస్ట్ ఈజ్ హార్మ్డ్. అవునా, మనం ఎఫెక్ట్ అవుతాం, పారాసైట్ బెనిఫిట్ పొందుతుంది. సో అలాంటి రిలేషన్షిప్ని, ఇంటరాక్షన్ని ఎమెన్సిలిజం అంటారు. వాట్ ఈస్ మెంట్ బై ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్? గివ్ వన్ ఎగ్జాంపుల్. ఇంటర్ అంటే బిట్వీన్, ఇంట్రా అంటే ఇన్సైడ్. సో ఇంటర్ అంటే బిట్వీన్, స్పెసిఫిక్ అంటే స్పీషీస్ మధ్యలో జరిగేటువంటి కాంపిటీషన్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో హియర్ ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ అంటే ఏంటి అంటే స్పీషీస్ మధ్యలో కాంపిటీషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రే అంటే ఏంటి? ఏదైతే చంపబడుతుందో దాన్ని ప్రే అంటారు. ఏదైతే దీన్ని చంపుతుందో ఆ చంపేటువంటి ఆర్గానిజంని ప్రిడేటర్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్పీషీస్ కాన్స్టెంట్గా ఉండాలి అంటే ఈ ప్రిడేటర్ అనేటువంటి ఆర్గానిజం ప్రేని తింటూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఈ ప్రే ఆర్గానిజమ్స్ కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతాయి అన్నమాట. ఒకవేళ ఈ ప్రిడేటర్ని మనం తీసేసాం అనుకోండి ఎన్విరాన్మెంట్లో నుంచి, అప్పుడు ఏమవుతుంది? ఈ ప్రే ఆర్గానిజమ్స్ మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలుకలు ఉన్నాయి అనుకున్నాం, 10 ఎలుకలు ఉన్నాయి. సో ఇక్కడ ఫుడ్ సంబంధించినటువంటి కొన్ని ధాన్యాలు ఉన్నాయి. సో 10 ఎలుకలకి ఓన్లీ 1 kg ధాన్యం ఉందని అనుకుందాం. సో ఈ ప్రిడేటర్ ఉంది. సో ప్రిడేటర్ అంటే ఎవరు? క్యాట్ ఏం చేస్తుంది? ఈ ఎలుకల్ని తింటుంది. ఈ ఎలుకలు ఏం చేస్తాయి? ఈ గింజల్ని తింటాయి. సో ఆ గింజలు జనరల్గా ఈ ప్రేక్స్ అంటే ఎలుకలన్నీ కూడా వేటిపైన ఆధారపడతాయి? గింజలపైన ఆధారపడతాయి. క్యాట్స్ అన్నీ ర్యాట్స్ మీద ఆధారపడతాయి. సో ఒకవేళ మనం జనరల్గా ఏమవుతుంది? ఈ ప్రిడేటర్ ఈ ర్యాట్స్ని తినేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే, సో ఇక్కడ అన్ని గింజలు ఉన్నాయి అనుకుందాం, ర్యాట్ ఉంది, కొన్ని ర్యాట్స్ ఉన్నాయి. సో దీన్ని తినేది ఎవరు? 10 ఉన్నాయి అనుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి అనుకుందాం. క్యాట్ ఉంది. సో ఈ క్యాట్ ఏం చేస్తుంది? జనరల్గా వీటిని తింటుంది. ఈ ర్యాట్స్ ఏం చేస్తాయి? గింజల్ని తింటాయి, అంటే ఈ గింజల్ని తింటాయి. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే ఈ క్యాట్ కొన్ని ర్యాట్స్ని తినేసింది అనుకుందాం. అంటే ఒక 4 ర్యాట్స్ని తినేసింది క్యాట్. అప్పుడు ఏమవుతుంది? ఈ మిగిలినటువంటి 6 ర్యాట్స్ హ్యాపీగా ఈ గింజల్ని తిని బతికేస్తాయి. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్యాట్ని, ఇప్పుడు ఇవి 2 స్పీషీస్ కదా, ఇది ర్యాట్ ఒక స్పీషీస్, క్యాట్ ఒక స్పీషీస్. ఇప్పుడు ఈ క్యాట్ని నేను ఇక్కడ నుంచి తీసేసాను. ఇక్కడ నుంచి తీసేస్తే ఏమవుతుంది? ఈ 10 ర్యాట్స్ ఏం చేస్తాయి? వాటికవే ఈ ఫుడ్ కోసం కొట్టుకొని చచ్చిపోతాయి. అవునా? అంటే ఉన్నటువంటి ఈ 1 kg గ్రెయిన్స్ కోసం ఈ ర్యాట్స్ అన్నీ కూడా కొట్టుకొని చచ్చిపోతాయి. సో అలా అనమాట. సో ఇప్పుడు ఏమైంది? స్పీషీస్ ఈ ర్యాట్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. కొట్టుకొని చనిపోవడం ద్వారా ర్యాట్స్ అనేవి ఏదైతే స్ట్రాంగో అది మాత్రం బతుకుతుంది, మిగతా వీకెస్ట్ అన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి? ఒకే స్పీషీస్ మధ్యలో కాంపిటీషన్ని ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ అంటారనమాట. అర్థమైందా? సో వాట్ ఈస్ మెంట్ బై ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్? సో ఇవేంటి? ఆ స్పీషీస్ మధ్యలోనే కాంపిటీషన్ ఉంటే దాన్ని ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ అంటారనమాట. ఈ ర్యాట్స్ అన్నీ కూడా వేటి కోసం పోట్లాడుతున్నాయి? గ్రెయిన్స్ అంటే తినేటువంటి ధాన్యాల కోసం ఇవి పోట్లాడుతున్నాయి అన్నమాట. ఒకవేళ క్యాట్ ఉందనుకోండి, కొన్ని ర్యాట్స్ని తినేస్తాయి. సో మిగిలినటువంటి ఈ 6 ర్యాట్స్ ఇవి తినేసి బతుకుతాయి హ్యాపీగా. ఒకవేళ ఈ క్యాట్ని మనం తీసేస్తే ఏమవుతుంది? ఈ 10 ర్యాట్స్ అన్నీ కూడా ఈ గ్రెయిన్స్ కోసం కొట్టుకొని చనిపోవడం జరుగుతుంది. అంటే కొట్టుకోవడం అంటే ఏంటి? ఇన్ సెన్స్ వాటికి మధ్యలో కాంపిటీషన్ అనేది ఎక్కువ పెరిగిపోతుందని అర్థం. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్. సో ఎగ్జాంపుల్ 10 invertebrate species became extinct when starfish was removed.
సో ఈ స్టార్ ఫిష్ ఏం చేస్తుంది, జనరల్గా ఇన్వర్టిబ్రేట్ స్పీషీస్ పైన ఆధారపడుతుంది అనమాట. సో ఇవి ఉన్నప్పుడు ఏమవుతాయి, ఇందులో అట్లీస్ట్ 10లో ఒక 6 అయినా బ్రతుకుతాయి, లేదా 4 అయినా బ్రతుకుతాయి వారి ఫుడ్ని తినుకుంటూ. ఒకవేళ ఇది తీసేసారనుకోండి, ఆ 10 ఇన్వర్టిబ్రేట్ స్పీషీస్ వాటి మధ్యలో అవి కొట్టుకొని చనిపోవడం జరుగుతుంది అనమాట. అలా ఓకే. సో కాంపిటీషన్ బిట్వీన్ ఫ్యూ ప్రే స్పీషీస్ వెన్ దేర్ ప్రిడేటర్ ఈజ్ రిమూవ్డ్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్. ఓకే, అది. వాట్ ఈస్ కామిఫ్లేజ్, గివ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. కామిఫ్లేజ్ అంటే ఏంటి, ఓకే సిగ్నిఫికెన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో కామిఫ్లేజ్ అంటే ఏంటి అంటే కొన్ని ఇన్సెక్ట్స్ అండ్ ఫ్రాగ్, కొన్నిసార్లు క్రొకడైల్, లిజర్డ్స్ కూడా, అంటే తొండలు అంటారు కదా, సో ఊసరవెల్లి అంటాం జనరల్గా. సో ఇవన్నీ ఏం చేస్తాయి, వాటి శరీరం కలర్ అంటే స్కిన్ కలర్ని మార్చుకుంటూ ఉంటాయి అన్నమాట. అవి ఎక్కడ అంటే ల్యాండ్ పైన ఉంటే ల్యాండ్ కలర్, నేలపైన ఉంటే నేల కలర్ని, ప్లాంట్ పైన ఉంటే ప్లాంట్ కలర్ని, లీవ్స్ పైన ఉంటే లీవ్స్ కలర్ని అవి చేంజ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఫెనామినాని కామిఫ్లేజ్ అంటారు. ద స్పీషీస్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ ఫ్రాగ్స్ విచ్ ఆర్ cryptically colored are known as camouflage. These insects or frogs are colored to avoid being detected by the predators. చూడండి, వాటిని తినేటువంటి స్పీషీస్ నుంచి అవి రక్షణను పొందేందుకు వాటి బాడీని కలర్స్గా మార్చుకుంటాయి అనమాట. అంటే చూడండి, కొన్నిటికి గ్రీన్ కలర్ ఉంటుంది, డార్క్ గ్రీన్ కలర్ ఉంటాయి అనమాట. సో ఇన్సెక్ట్స్ ఏంటంటే ప్లాంట్స్ కలర్లో మిక్స్ అయిపోతే వాటిని. సో హియర్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఫ్యూ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ లైక్ ఇన్సెక్ట్స్ అండ్ ఫ్రాగ్స్, కొన్ని కీటకాలు మరియు ఫ్రాగ్, ఇవి రెండు ఏం చేస్తాయంటే అంటే వాటి బాడీ కలర్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయంట. సో ఆ కలర్ చేంజ్ చేసుకునేటువంటి ఫెనామినన్ అంటే కొన్ని కలర్స్ ప్యాచెస్ ఉండడం, లేదా గ్రాస్లో కలిసిపోయే విధంగా వాటి కలర్ ఉండడం, ఇలాంటిది ఎందుకు చేసుకుంటాయంటే ఆ ఫెనామినని కామిఫ్లేజ్ అంటారు. ఎందుకు చేసుకుంటుందంటే సో వాటిని అవి రక్షించుకోవడానికి అనమాట, ప్రిడేటర్ నుంచి కాపాడుకోవడానికి. అంటే వాటిని తినేటువంటి జీవులు ఉంటాయి కదా, ప్రిడేటర్స్ అంటారు. సో వాటి నుంచి రక్షణ పొందేందుకు ఇవి బాడీ కలర్ని స్పెసిఫిక్గా ఒక కలర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాయి అనమాట. గ్రాస్లో కలిసిపోయే విధంగా, లేదా చెట్టు యొక్క బెరడులో కలిసిపోయే విధంగా ఉంటాయి. ఓకే, దట్ ఫినామినా ఇస్ కాల్డ్ కామిఫ్లేజ్. నెక్స్ట్, వాట్ ఈస్ గాస్ ప్రిన్సిపల్, వెన్ డస్ ఇట్ అప్లికబుల్. సో గాస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, అది ఎప్పుడు అప్లికబుల్ అవుతుందని అడుగుతున్నారు. సో గాస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే, సో ఇంతకుముందు చెప్పిన విధంగానే, సో నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో ఇక్కడ 2 స్పీషీస్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్పీషీస్, ఏ స్పీషీస్ బి స్పీషీస్, ఇలా 2 స్పీషీస్ ఉన్నాయి అనుకుందాం. ఈ 2 జాతులకు సంబంధించినటువంటి జీవులు ఒకే రిసోర్స్ పైన ఆధారపడినప్పుడు, అంటే ఇవి 2 కూడా ఒకే రిసోర్స్ పైన ఆధారపడినప్పుడు ఏమవుతుంది, ఆ రిసోర్స్ కోసము ఇవి 2 కూడా గొడవపడడం స్టార్ట్ చేసుకుంటాయి అన్నమాట. సో ఈ 2 జీవులకు కూడా నీళ్ళు కావాలి, గాలి కావాలి, ఇవన్నీ కావాలి. సో ఇవన్నీ నార్మల్గా ఎక్కువ రేట్లో ఉంటే నో ప్రాబ్లం, కానీ ఇవన్నీ తగ్గిపోయాయి అనుకోండి, తగ్గినప్పుడు ఏమవుతుంది, వీటి 2 మధ్యలో ఒక కాంపిటీషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో రెండిట్లో అప్పుడు ఒక గొడవ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏదైతే డామినేటింగ్ ఉంటుందో అదే గెలుస్తుంది, అండ్ వీక్గా ఉన్నటువంటిది ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. సో అలాంటి ప్రిన్సిపల్ని గాస్ ప్రిన్సిపల్ అంటారనమాట. సో ఎప్పుడైతే రిసోర్సెస్ లిమిటెడ్గా ఉంటాయో, దిస్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ ద ఎలిమినేషన్ ఆఫ్ వన్ స్పీషీస్ దట్ ఈస్ ఇన్ఫీరియర్ అక్కర్స్ వెన్ ద అదర్ స్పీషీస్ సుపీరియర్ స్పీషీస్ వేర్ బోత్ ఆర్ కాంపీటింగ్ ఫర్ ద సేమ్ రిసోర్స్. ఒకే ఒక వస్తువు కోసం 2 పోట్లాడుకుంటున్నాయి అనుకోండి, ఏదైతే సుపీరియర్ ఉంటుందో అదే గెలుస్తుంది, ఇన్ఫీరియర్ క్వాలిటీస్ ఉన్నటువంటిది ఎలిమినేషన్ అయిపోతుంది అనమాట, అంటే ఎలిమినేట్ అయిపోతుంది. దిస్ అక్కర్స్ వెన్ ద రిసోర్స్ ఆర్ లిమిటెడ్. రిసోర్స్ తక్కువ ఉన్నప్పుడు ఈ ప్రిన్సిపల్ అనేది వర్తిస్తుంది అనమాట. ఓకే, సో ఇది కాంపిటేటివ్ ఎక్స్క్లూషన్ అనేటువంటి ఒక అప్లికేషన్గా అంటే జనరల్గా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ గ్రాస్ ప్రిన్సిపల్ అనేది ఎప్పుడైతే రిసోర్సెస్ తగ్గిపోయినప్పుడు కాంపిటీషన్ పెరిగిపోతుంది కదా, సో అలాంటి టైంలో ఈ గాస్ ప్రిన్సిపల్ అనేది వర్తిస్తుంది అనమాట. ఓకే, దట్ ఇస్ ద థింగ్. నెక్స్ట్, నేమ్ ద అసోసియేషన్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ మైకోరైజియా. సో మైకోరైజియాలో ఎలాంటి టైప్ ఆఫ్ అసోసియేషన్ కనిపిస్తుంది అని ఇంతకుముందు చెప్పాను కదా నేను, ఏంటి 2 ఆర్గానిజమ్స్ కలిసి నివసించేటువంటి ఇంటరాక్షన్ని మ్యూచువలిజం అంటామని చెప్పాను. ద అసోసియేషన్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ మైకోరైజియా ఈజ్ మ్యూచువలిజం. సో మైకోరైజియా ఈజ్ ఫంగై అండ్ ప్లాంట్స్ యొక్క రూట్స్లో నాడ్యూల్స్లో ఉంటుందని చెప్పాను నేను. ఓకే, సో చూడండి, ఫంగై హెల్ప్స్ ద ప్లాంట్స్ ఇన్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ చెప్పాను కదా.
సాయిల్లో నుంచి న్యూట్రియంట్స్ ప్లాంట్స్కి అబ్జార్ప్షన్కి ఈ ఫంగై హెల్ప్ చేస్తాయి. అండ్ ప్లాంట్స్ ఏం చేస్తాయి, ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి. ఈ ఫంగై కరెక్ట్గా పెరగడానికి ఎనర్జీ ఈల్డింగ్ కార్బోహైడ్రేట్స్ టు ఫంగై. సో ఫంగైకి కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ని ప్లాంట్స్ ఇస్తాయి అన్నమాట. సో ఇలా ఇవి రెండు కూడా మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉండడం ద్వారా రెండు కూడా కలిసి నివసిస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి అసోసియేషన్ మ్యూచువలిజం అంటాం. ఫైన్. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ లాటిక్ అండ్ లెంటిక్ హ్యాబిటాట్స్. లాటిక్ అండ్ లెంటిక్ హ్యాబిటాట్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో లెంటిక్ హ్యాబిటాట్స్ అంటే స్టిల్ట్, లాటిక్ హ్యాబిటాట్స్ అంటే జనరల్గా లైక్ కదులుతున్నటువంటి వాటర్ని లాటిక్ ఎకోసిస్టమ్ అంటారు. ఇవి రెండు కూడా వాటర్ బాడీసే. లెంటిక్ అంటే ఒక దగ్గర నిలిచి ఉండేటువంటి వాటర్ని లెంటిక్ ఎకోసిస్టమ్ ఆర్ స్టిల్ వాటర్ ఎకోసిస్టమ్ అంటారు. సో లాటిక్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి, కదులుతూ ఉన్నటువంటి వాటర్ని లాటిక్ ఎకోసిస్టమ్ అంటారు. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో లెంటిక్, ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ విచ్ ఇంక్లూడ్స్ స్టిల్ వాటర్ బాడీస్ లైక్ పాండ్స్, లేక్స్, రిజర్వాయర్స్ ఎక్సెట్రా. ఓకే, హియర్ లాటిక్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి, సో ద ఫ్రెష్ వాటర్ ecosystem consisting of water bodies like streams, rivers and other floating water bodies. Okay, సో కదులుతున్నటువంటి ఫ్రెష్ వాటర్ని లోటిక్ ఎకోసిస్టమ్ అంటారు. సో ఒకే దగ్గర స్టాగ్నెంట్గా ఉండేటువంటి వాటర్ని లెంటిక్ ఎకోసిస్టమ్ అంటారు అనమాట. సో ద కమ్యూనిటీ ఆఫ్ దిస్ ఎకోసిస్టమ్ ఈస్ కాల్డ్ లెంటిక్ కమ్యూనిటీ అండ్ ద కమ్యూనిటీ ఆఫ్ దిస్ లోటిక్ ఎకోసిస్టమ్ ఈస్ కాల్డ్ లోటిక్ కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే ఏంటి, డిఫరెంట్ స్పీషీస్, గ్రూప్ ఆఫ్ స్పీషీస్ టుగెదర్ ఈస్ కాల్డ్ కమ్యూనిటీ. ఓకే, అంటే గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్పీషీస్ ఈస్ కాల్డ్ కమ్యూనిటీ. ఓకే, సో కదలకుండా ఉండేటువంటి వాటర్ని లెంటిక్ ఎకోసిస్టమ్ అంటారు, కదిలేటువంటి వాటర్ని లోటిక్ ఎకోసిస్టమ్ అంటారు. ఫైన్. ఇవి రెండు కూడా ఫ్రెష్ వాటర్ బాడీస్ అనమాట, ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్సే. నెక్స్ట్, వాట్ ఈస్ ద జోన్ ఆఫ్ కంపెన్సేషన్ ఇన్ అన్ అక్వాటిక్ ఎకోసిస్టమ్. అక్వాటిక్ అంటే ఏంటి, వాటర్. ఒకవేళ లేక్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో జోన్ ఆఫ్ కంపెన్సేషన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో లేక్ ఎకోసిస్టమ్ గురించి చెప్పినప్పుడు మీకు చెప్పాను నేను, లెంటిక్, లిటోరల్, లిమ్నటిక్ అండ్ ప్రొఫండల్ జోన్స్ అని 3 జోన్స్ ఉంటాయని చెప్పాను నేను, అవునా. సో లిమ్నటిక్ జోన్ని, ప్రొఫండల్ జోన్ని సపరేట్ చేసేటువంటి పాయింట్ని మనము కంపెన్సేషన్ జోన్ ఆర్ కంపెన్సేషన్ పాయింట్ అని చెప్పాను నేను. అంటే ప్రొఫండల్ జోన్లో లైట్ అనేది ఎంటర్ అవ్వదు, లిమ్నటిక్ జోన్లో లైట్ ఎంటర్ అవుతుంది. సో లైట్ ఎంటర్ అవ్వనటువంటి జోన్కి టచ్ అయ్యేటువంటి లైన్ ఉంటుంది కదా, దాన్ని కంపెన్సేషన్ జోన్ అంటారు. అంటే లిమ్నటిక్ అండ్ ప్రొఫండల్ జోన్ మధ్యలో ఉంటుంది కంపెన్సేషన్ పాయింట్. సో దీన్ని లైట్ కంపెన్సేషన్ లెవెల్ అని కూడా అంటారు, యాజ్ ఇట్ హ్యాస్ ఎఫెక్టివ్ లైట్ పెనిట్రేషన్. సో ఈ లిమ్నటిక్ జోన్లో చివరి వరకు లైట్ ఎక్కడైతే పాస్ అవుతుందో ఆ లైన్ని లిమ్నటిక్ జోన్లో కంపెన్సేషన్ జోన్ ఆర్ కంపెన్సేషన్ పాయింట్ అంటారు. ఓకే, సో ఇక్కడ వరకే ఫోటోసిన్సిస్ అనేది జరుగుతుంది, ఆ తర్వాత ఫోటోసిన్సిస్ జరగదు అనమాట. అంటే ప్రొఫండల్ జోన్లో ఫోటోసిన్సిస్ జరగదు. సో ఈ పాయింట్లో రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ రెస్పిరేషన్. సో ఈ పాయింట్ వరకు లైట్ వస్తుంది, ఆ తర్వాత లైట్ రాదు. సో ఈ జోన్ని అందుకే రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అని అంటారనమాట. ఓకే, ఇక్కడ రెస్పిరేషన్ ఎంతైతే జరుగుతుందో ఫోటోసిన్సిస్ కూడా అంతే జరుగుతుంది. ఆ తర్వాత ప్రొఫండల్ జోన్లో లైట్ పెనిట్రేట్ అవ్వదు, కాబట్టి ఫోటోసిన్సిస్ జరగదనమాట. ఓకే, సో ఆ పాయింట్ని, ఈ లిమ్నటిక్ అండ్ ప్రొఫండల్ జోన్కి మధ్యలో ఉండేటువంటి లైన్ని కంపెన్సేషన్ జోన్ ఆర్ కంపెన్సేషన్ పాయింట్ అంటారు. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఫైటోప్లాంక్టన్ అండ్ జూప్లాంక్టన్. సో ఫైటోప్లాంక్టన్ అంటే ఏంటి, జూప్లాంక్టన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఏం లేదు, సో వాటర్లో జనరల్గా క్లోరోఫిల్ ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని ఫైటోప్లాంక్టన్ అంటారు. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద మైక్రో ఆర్గానిజం విచ్ కంటైన్స్ క్లోరోఫిల్ ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని ఫైటోప్లాంక్టన్ అంటారు. జూప్లాంక్టన్ అంటే ఏంటి, దాంట్లో క్లోరోఫిల్ ఉండదు. మైక్రో ఆర్గానిజమ్స్లో క్లోరోఫిల్ లేనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని జూప్లాంక్టన్ అంటారు. ఓకే, అండ్ మూవ్ త్రూ వాటర్ కరెంట్స్, అంటే వాటర్ మూవ్ అవుతున్న కొద్దీ ఇవి వాటర్లో మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఫైటోప్లాంక్టన్స్లో ఎగ్జాంపుల్ జనరల్గా ఇవి ప్రొడ్యూసర్స్ అనమాట. ఎక్కడ, లేక్ ఎకోసిస్టంలో, అంటే వాటర్లో ఈ లేక్ ఎకోసిస్టంలో ఈ ఫైటోప్లాంక్టన్స్ అనేవి ప్రొడ్యూసర్స్ లాగా పనిచేస్తాయి అనమాట. ఫోటోసిన్థసిస్ జరుపుకుంటే అవి ఫ్రూట్ని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి ప్రొడ్యూసర్స్. ఎగ్జాంపుల్ డయాటమ్స్ అండ్ గ్రీన్ ఆల్గే. సో అలా అనమాట. నెక్స్ట్, జూప్లాంక్టన్స్. ఇందులో ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే ఇవి ప్రైమరీ కన్స్యూమర్స్ లాగా పనిచేస్తాయి అనమాట. అంటే ఈ ప్రొడ్యూసర్స్ని తిని బతుకుతాయి, వీటిపైన ఆధారపడతాయి. సో దే ఫార్మ్ ప్రైమరీ కన్స్యూమర్స్ లెవెల్ ఇన్ ద లేక్స్. ఎగ్జాంపుల్ డాఫ్నియా,
వాటర్ ఫ్లీస్, రోటిఫర్స్, ఆస్ట్రోకాట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా జూ ప్లాంక్టాన్స్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద like phytoplankton and zooplankton. Next we'll see about the newston and nekton. Newston అంటే ఏంటి, nekton అంటే ఏంటి అంటే చూద్దాం. So the animals living at the air water intersurface is called beetles. Like example, beetles, water bugs and larvae of mosquito. అంటే లేక్ ఎకోసిస్టమ్ చదివినప్పుడు నేను చెప్పాను మీకు, ఇదొక లేక్ ఎకోసిస్టమ్ అనుకుందాం. సో లేక్లో వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్కి పైన గాలికి టచ్ అయ్యి ఉండేటువంటి ఆర్గానిజమ్స్ని న్యూస్టాన్ అంటారు. అంటే లార్వే ఆఫ్ మస్కిటో, ఓకే, బీటిల్స్, వాటర్ బగ్స్, ఇవన్నీ కూడా అంటే వాటర్ పైన తేలుతూ ఉంటాయి. ఇవి అటు గాలికి టచ్ అవుతాయి, అట్లానే వాటర్కి కూడా టచ్ అవుతాయి. సో అలాంటి ఆర్గానిజమ్స్ని న్యూస్టాన్ అంటారు. నెక్టాన్ అంటే ఏంటి, ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద యానిమల్స్ విచ్ యాక్టివ్లీ స్విమ్మింగ్ ఇన్ ద వాటర్. అంటే వాటర్లో స్విమ్ చేసేటువంటి ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, లైక్ ఫిష్ అనమాట. సో ఫిష్ని జనరల్గా ఏమంటాము, నెక్టాన్ అంటారు. ఓకే, ఫిష్ ఇస్ కాల్డ్ నెక్టాన్. సో వాటర్లో స్విమ్ చేస్తూ ఉంటాయి కాబట్టి వీటిని నెక్టాన్స్. అంటే యానిమల్స్ ఏవైతే వాటర్లో స్విమ్ చేయగలుగుతాయో వాటిని నెక్టాన్స్ అంటారు. ఈ ఎయిర్ అండ్ వాటర్ సర్ఫేస్లో ఉంటాయి కదా తేలుతూ, వాటిని న్యూస్టాన్ అంటారు. ఫైన్. నెక్స్ట్, వాట్ ఈస్ పెరిఫైటాన్. సో ఇక్కడ చూడండి, జనరల్గా లేక్ ఎకోసిస్టంలో చదివినప్పుడు చెట్లు కూడా ఉంటాయని చెప్పాను నేను, షోర్లో. సో చెట్లు ఉంటాయి కదా, ఈ చెట్టు పైన పాకుతూ నివసించేటువంటి జీవులు ఉంటాయి కదా, వాటిని పెరిఫైటాన్ అంటారు. సో ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద యానిమల్స్ విచ్ ఆర్ అటాచ్డ్ ఆర్ క్రీపింగ్ ఆన్ ద అక్వాటిక్ ప్లాంట్స్. అంటే నీళ్ళల్లో ఉండేటువంటి ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటిని అక్వాటిక్ ప్లాంట్స్ అంటాం. వాటిపైన పాకుతూ లేదా వాటికి అటాచ్ అయ్యి వాటికి ఆనుకొని ఉండేటువంటి యానిమల్స్ ఉంటాయి కదా, వాటిని పెరిఫైటాన్ అంటారు. ఎగ్జాంపుల్, వాటర్ స్నేల్స్, బ్రయోజోన్స్, హైడ్రా, టర్బులేరియన్స్, ఎక్సెట్రా. ఓకే, సో దట్ ఇస్ ద థింగ్. నెక్స్ట్, రైట్ 3 ఎగ్జాంపుల్స్ ఫర్ మ్యాన్ మేడ్ ఈకోసిస్టమ్. మనం చేసుకున్నటువంటి ఈకోసిస్టమ్ గురించి ఒక 3 ఎగ్జాంపుల్స్ ఏమని అడుగుతున్నారు. అంటే ఆర్టిఫిషియల్గా ఏర్పడినటువంటి ఈకోసిస్టమ్స్ అనమాట ఇవి. ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్స్ ఆర్ మ్యాన్ మేడ్ ఈకోసిస్టమ్, అంటే మనం ఏర్పరచుకున్నటువంటి ఈకోసిస్టమ్స్. సో అగ్రో ఈకోసిస్టమ్స్, అక్వాకల్చర్ పాండ్స్, అక్వేరియం. ఓకే, మనం అక్వేరియంస్ని పెట్టుకుంటాం కదా, ఫిషెస్ని మనం ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాం. సో అది కూడా మనం ఏర్పరిచినటువంటి ఈకోసిస్టమ్. అండ్ నెక్స్ట్ అక్వాకల్చర్ అంటే వాటర్ యానిమల్స్ ఉంటాయి కదా, లైక్ ప్రాన్స్, ఫిషెస్, అన్ని అక్వా అంటే అన్ని వాటర్ యానిమల్స్ అన్నీ వస్తాయి. సో వాటిని పెంచేటువంటి పాండ్స్. అగ్రో ఈకోసిస్టమ్ అంటే అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, అది కూడా ఒక ఈకోసిస్టమ్. అక్కడ కూడా మీరు చూడండి ఎన్నో రకాల జీవులు నివసిస్తూ ఉంటాయి. అవునా, మీరు ఎప్పుడైనా పొలాలకు వెళ్ళి చూసారా, అక్కడ ఎలుకలు ఉంటాయి, స్నేక్స్ ఉంటాయి, మళ్ళీ మనం పెంచేటువంటి రైస్ ప్యాడీ ఉంటుంది. నెక్స్ట్ చిన్న చిన్న క్రిములు ఉంటాయి, లైక్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, ఇన్సెక్ట్స్ ఉంటాయి, ఎన్నో రకాల ఇన్సెక్ట్స్ ఉంటాయి. సో అది కూడా ఒక ఈకోసిస్టమ్ లాగా మనం ఏర్పరిచినటువంటి ఈకోసిస్టమ్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ సీ. Okay, in the next class we'll see about the remaining questions. Okay, so just go through all the questions, all are very important questions. Okay, మీకు ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా, అవి ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఈ గాస్ ప్రిన్సిపల్, కామిఫ్లేజ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. పెరిఫైటాన్, న్యూస్టాన్, నెక్టాన్, ఫైటోప్లాంక్టాన్, జూప్లాంక్టాన్, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. లెంటిక్, లోటిక్ జోన్స్, ఓకే, అండ్ సైక్లోమార్ఫోసిస్, రెగ్యులేటర్స్, కన్ఫార్మర్స్, ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ గో త్రూ ఆల్ ద 2 mark questions of this chapter. సర్కాడియన్ రిథమ్స్, ఫోటోపీరియాడిజం, ఇలాంటి నేమ్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, బయోమ్ అంటే ఏంటి, ఈకోసిస్టమ్ అంటే ఏంటి, కమ్యూనిటీ. ఓకే, సో ప్లీజ్ గో త్రూ ఆల్ ద క్వశ్చన్స్. ఫైన్, థ్యాంక్ యూ.